ఆకుకూరల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆకు పొనగంటాకు కంటి చూపుని పెంచి కంటి సమస్యలను తగ్గించి డయాబెటిస్ని కంట్రోల్లో ఉంచే, మన రక్తాన్ని శుద్ధి చేసి రక్తహీనత సమస్యని తగ్గించి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఆ పొనగంటాకు వేపుణ్ణి పోషకాలు పోకుండా ఎలా హెల్దీగా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ఆయిల్తో పని లేని పోపులు పెట్టి యూజ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక చుక్క కూడా నూనె వాడట్లేదు. ఆకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. వాటిని మనము ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే అన్ని పోషక విలువలు దెబ్బతింటాయి. ఇక్కడ ఆయిల్తో పని లేని పోపులు పెట్టి యూజ్ చేసి నేను వేయించిన ఆవాలు, జీలకర్ర, వేయించిన ఉద్దిపప్పు, వేయించిన శనగపప్పు వేశాను. అలాగే కాస్త కరివేపాకు ఆకులు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేస్తున్నానండి. ఇక్కడ ఒక హాఫ్ కప్ వాటర్లో మనము ఈ దినుసులన్నీ వేసుకున్నాము. అలాగే కాస్త పసుపు కూడా వేస్తున్నాను. ఇక్కడ 3-4 ఎండుమిర్చి తుంచైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదండి. సన్నగా చాప్ చేసుకున్న పొనగంటాకుని నేను ఇక్కడ దీనిలో వేస్తున్నాను. పొనగంటాకు బయట మార్కెట్ నుంచి తెచ్చింది కాబట్టి నేను రాళ్ల ఉప్పు, బేకింగ్ సోడా వేసి ఒక గంట పాటు నానబెట్టాను. తర్వాత రెగ్యులర్ వాటర్తో 3 to 4 times వాష్ చేశానండి. మనకు ఆకులలో బయట మార్కెట్లో దొరికే ఆకుల్లో చాలా మందులు అయితే కొడతారు, పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా బేకింగ్ సోడా, సాల్ట్ వేసి ఒక గంట పాటు నానబెట్టి తర్వాత 3-4 సార్లు వాష్ చేసుకుంటే ఆ కెమికల్స్ అన్నీ, ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందండి. నేను ఇక్కడ పొనగంటాకు లేత కాడలు కూడా యూజ్ చేస్తున్నానండి. కాడలు లేతగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను సన్నగా కట్ చేశాను ఆకులతో పాటు. లేత కాడల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. అవి మిస్ చేయకుండా మీ దగ్గర లేతగా ఉంటే ఆకు కాడలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పొనగంటాకుని మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై చేశాను. హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను. వేసి మూత మాత్రం పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి. ఆకులను ఎప్పుడైనా మూత పెడితే కలర్ మారిపోతాయి, పోషకాలన్నీ కూడా ఎక్కువగా కుక్ అయ్యి తగ్గిపోతాయండి పోషకాలు అనేవి. ఇక్కడ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు ఒక గంట పాటు నానపెట్టుకున్నానండి. 1 కప్పు దీనిలో వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసి నానపెట్టకుండా తగినంత వాటర్ వేసి నానపెట్టుకొని ఈ వేపుల్లో మసూర్ దాల్ అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్గా ఉంటుంది, యునిక్గా ఉంటుంది ఈ ఫ్రై అనేది. మసూర్ దాల్ వేశాక ఆకులో ఉన్న తడితోనే అది కుక్ అవుతుందండి. మీకు అవసరం అనుకుంటే వాటర్ కాస్త కొద్దిగా స్ప్లాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వేపుడిని రైస్తో అయినా, చపాతీలతో అయినా, మిల్లెట్స్తో అయినా, బ్రౌన్ రైస్తో అయినా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఏమీ లేకపోయినా ఒక పెరుగన్నం పెట్టుకొని